సో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ మూవీయే కరోనా వైరస్, ఆర్జీవి గారు. సో ఆయన అంటే చాలామందికి ఆర్జీవీస్ లైక్ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటాం. ఆయన గురించి తెలిసిన వాళ్ళు, Right. తెలియని వాళ్ళకి ఆయన మీద డిఫరెంట్ ఒపీనియన్ బికాస్ హౌ హీ బిహేవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. ఇదంతా అందరికీ ఒక థాట్ ఉంది, ఆర్జీవి సైకో లేదా ఇంకోటి పిచ్చోడు, చాలా 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 చెప్తూ ఉంటారు. కరెక్ట్. దగ్గరగా చూసిన పర్సన్గా వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని ఆర్జీవి? ఫస్ట్ మీరు చెప్పినట్టు నాకు కూడా సేమ్ అదే ఒపీనియన్ ఉండింది. సో పిలిచినప్పుడు కూడా ఇప్పుడు వెళ్ళాలి అంటే ఆడిషన్ కూడా భయం వేసింది. దాని తర్వాత వెళ్ళి కలిసిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది ఆయన జనరల్ బయట ఎక్కువ బోల్డ్గా మాట్లాడడం వల్ల అలా, బట్ వాట్ హీ స్పీక్స్ ఇస్ ఫ్యాక్ట్. బట్ మనం Which we can't accept. విచ్ ఇప్పుడు మనం ఉన్న సొసైటీ కాంట్ యాక్సెప్ట్. సో దానివల్ల కానీ, బట్ హీస్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్. క్రాఫ్ట్ పరంగా కానీ ఎవ్రీ క్రాఫ్ట్ హీ నో వెరీ వెల్. సో ఇప్పటికీ ఎనీవన్ కెన్, ఇప్పటికీ ఆయన దగ్గర వర్క్ చేసిన అందరూ శిష్యులు మళ్ళీ ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తారు? బికాస్ దట్స్ అ నాలెడ్జ్ వేర్ నో బడీ హ్యాస్ దాట్ మచ్ హియర్ అట్లీస్ట్. మరి కరోనా వైరస్ చేసిన తర్వాత అంటే మైట్ బి ఆర్జీవి గారి సినిమా కాబట్టి ఏమో అంత రిప్రజెంటేషన్, బికాస్ ఆయన ఏదో తీయాలని తీసేశారు కొన్ని కొన్ని సినిమాలు పాయింట్ ఆఫ్ మాట్లాడుకుంటే కనుక. ఆ తర్వాత డిడ్ంట్ యూ ట్రై మోర్? బికాస్ 4 years ఆఫ్ గ్యాప్ యూ కెన్ డూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో ఎక్కడ ల్యాగ్ అయింది అంటే వస్తున్నాయి చేస్తున్నారు, బట్ ఎవ్రీ ఆర్టిస్ట్ వాంట్ దట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ఆడియన్స్. మనం చేసేదే ఆడియన్స్ నుంచి అది కావాలి కాబట్టి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇప్పటిదాకా ఏం ట్రై చేయలేదా? ట్రై చేయలేదు అని చెప్పను, బట్ కరోనా వైరస్ తర్వాత శేఖర్ సూరి గారి ప్రాజెక్ట్ చేశాను. దాని తర్వాత దూదేకులు అని చెప్పి ఆహాలో కొత్త పొరడు అని వచ్చింది కదా, అదే టీం ఇంకో ఫిల్మ్ చేశారు, అది చేశాను. దెన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ చేశాను నితిన్ గారిది. ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సి వాట్ హ్యాపన్స్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూ కమర్స్ ఆర్ కొత్తగా పెద్ద బ్యానర్స్ కాకుండా కొత్తగా ప్రొడక్షన్ స్టార్టింగ్ అని ఇవి ఇట్ విల్ టేక్ లిటిల్ మోర్ టైమ్ టు గెట్ రిలీజ్డ్. సో అన్నీ మన చేతుల్లో ఉండవు. నా చేతికి నాకు నచ్చిన వరకు వచ్చినంత వరకు నేను చేశాను. సో అది రిలీజ్ కూడా చేయడం అనేది అది నా వంతు కాదు. సో యా.